నేటి పునీతులు పునీత ఆండ్రూ కిమ్టే గోన్ గారు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. శుక్రవారం, సెప్టెంబర్ 20, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 12 నుండి 20 వచనాలు. మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడనని గదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? అదియే నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదనియే గదా దాని అర్థము. మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తననుటచే దేవుని విషయములో అసత్యమాడినట్లే. ఏలయనా మరణించిన వారు జీవముతో లేవనెత్తబడరనున్నదియే నిజమైనచో దేవుడు ఆయనను లేవనెత్తనట్లే కదా. మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు. క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటెను మనము అత్యంత దయనీయులము. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడెననుట సత్యము. ఇది ప్రభువు వాక్కు.